Question tag part 2. Now we are going to discuss the question tag particularly with regard to exercise component. In our previous class we already discussed what is question tag. Question tag is a kind of small question added to the end of the statement. Statement చివరన దీన్ని ఉపయోగిస్తూ చెప్పేటువంటి దీన్ని మనం క్వశ్చన్ ట్యాగ్ అని చెప్తాము. క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు మేక్ కన్ఫర్మేషన్. అంటే క్వశ్చన్ ట్యాగ్ ని దేనికి ఉపయోగిస్తామంటే కన్ఫర్మేషన్. అంటే మనకు విషయం తెలుసు, ఎదుటివాడి యొక్క అభిప్రాయాన్ని కలుపుకోవటము లేదా వాడి నుంచి మరి ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తుంటాము. It is a small question added at the end of the statement. Statement చివరన దీన్ని తోకగా ఉపయోగిస్తాం. ట్యాగ్ అంటే తోక. Question tag is used or added at the end of the statement. Statement means sentence. ఒక వాక్యం. ఆ వాక్యం చివరన దీన్ని తోకగా ఉపయోగిస్తాము. Question tags are used in the spoken English. ఇది సహజంగా స్పోకెన్ ఇంగ్లీష్లో ఉపయోగిస్తాం. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే సంభాషణ. ఈ క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు కూడా స్పోకెన్ ఇంగ్లీష్ లేదా సంభాషణగా ఉపయోగించేటువంటి ఇంగ్లీష్లో ఉపయోగిస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ వెరీ హాట్, ఈజ్ ఇట్ ఇట్. ఈరోజు చాలా వేడిగా ఉంది, ఎగ్గా ఉంది, ఈజ్ ఇట్ ఇట్ కాదా అంటే మనకు తెలుసు, ఎదుటి వాడి యొక్క అభిప్రాయాన్ని చూస్తున్నాం. ఈ విధంగా క్వశ్చన్ ట్యాగ్ ని మనం ఉపయోగిస్తుంటాం. క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఏ నంబర్ ఆఫ్ వేస్. వేరు అనేక రకాల పద్ధతుల్లో క్వశ్చన్ ట్యాగ్ ని ఉపయోగిస్తున్నారు. ఇక్కడ చూడండి, మొదటి రకంగా చూద్దాం. నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్. వాట్ ఈజ్ నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్? క్వశ్చన్ ట్యాగ్ లో నాట్ ఉంటే నెగటివ్. సో హియర్ నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ మీన్స్ నాట్ ఉన్న ట్యాగ్. మరి ట్యాగ్ లో నాట్ ఉన్నప్పుడు తప్పనిసరిగా స్టేట్మెంట్ పాజిటివ్ అయింది. అంటే పాజిటివ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడే నెగటివ్ ట్యాగ్ ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ చూడండి, హీ ఈజ్ ఎ టీచర్, ఈజ్ ఇట్ హీ. మనం ఎలా రాయాలి కూడా గతంలోనే చెప్పుకున్నాం. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు యాక్చువల్లీ వెర్బ్ రావాలి లేదా హెల్పింగ్ వెర్బ్ ముందు రావాలి. ఇక్కడ ఉన్నది హెల్పింగ్ వెర్బ్ లేదు కాబట్టి దానికి అదే హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. రెండవ మార్పుగా నాట్ చేర్చాలి. అయితే నాట్ని షార్ట్ రూపంలో అపాస్ట్రఫీ ఉపయోగించి ఈజ్ ఇట్ అని పలికే విధంగా షార్ట్ రూపంలో రాస్తారు. ఈజ్ ఇట్ హీ. ఈ వాక్యం యొక్క సర్వనామాన్ని ఇక్కడ ఉపయోగించాలి. కాకపోతే ఇక్కడ కూడా సర్వనామమే ఉంది కాబట్టి ఆ సర్వనామమే ఇక్కడ వచ్చింది. హీ ఈజ్ ఎ టీచర్, ఈజ్ ఇట్ హీ అని చెప్పడము దీని యొక్క క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. హీ ఈజ్ ఎ టీచర్ ఇది స్టేట్మెంట్. ఈ భాగం స్టేట్మెంట్ అయితే ఈజ్ ఇట్ హీ అనేది ట్యాగ్. నెక్స్ట్, యు ఆర్ బిజీ, ఆర్ఎంట్ యు. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఆర్ కాబట్టి ఆరే వచ్చింది. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నాట్ వచ్చింది. ప్రొనౌన్ యూనే కాబట్టి యు వచ్చింది. ఆర్ఎంట్ యు. ఇలా క్వశ్చన్ ట్యాగ్ ఉపయోగిస్తాం. నెంబర్ 3, జేమ్స్ బ్రోక్ ద విండో. స్టేట్మెంట్ చూడండి, ఇది పాజిటివ్ స్టేట్మెంట్. పాయింట్ నెంబర్ 2, ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది. మరి పైగా ఇది హెల్పింగ్ వెర్బ్ కాదు కాబట్టి హెల్పింగ్ వెర్బ్ కానప్పుడు హెల్పింగ్ వెర్బ్ కు సమానమైనట్టు అంటే ఇక్కడ ఉపయోగించినటువంటి వెర్బ్ పాస్ట్ టెన్స్ ఉంది. ఆ పాస్ట్ టెన్స్ కు సమానమైనటువంటి హెల్పింగ్ వెర్బ్ రావాలి. అది డిడ్. ఇక్కడ బ్రోక్ అంటే బ్రేక్, బ్రోక్, బ్రోకెన్ కాబట్టి ఈ పాస్ట్ టెన్స్ కు సమానమైనటువంటి హెల్పింగ్ వెర్బ్ డిడ్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ అయింది కాబట్టి అంటే ఇక్కడ నాట్ లేదు కాబట్టి నాట్ కావాలి. ఇది కూడా షార్ట్ రూపంలో డిడింగ్ అని రాస్తుంది. 3, జేమ్స్ అనేటువంటి అతను నేమ్.
మ్యాస్కులైన్ లేదా పురుషుడు కాబట్టి హీ. డిడ్ంట్ హీ జేమ్స్ బ్రోక్ ద విండో. డిడ్ంట్ హీ జేమ్స్ కిటికీ పగలగొట్టాడు. అతను కాదా అని క్వశ్చన్ డైరెక్ట్. అంటే మనకు తెలిసిన సమాచారాన్ని కన్ఫర్మేషన్ కూడా అడిగేస్తుంది. హీజ్ మదర్ కుక్స్ వెల్ డజంట్ షీ. ఇక్కడ కూడా హీజ్ మదర్ ఇది స్త్రీలింగం కాబట్టి దానికి సమానమైన వచ్చింది. కుక్స్ ఇది ప్రెజెంట్ టెన్స్ లో ఉంది, దానికి సమానమైన హెల్పింగ్ వెర్బ్ డస్. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్ వచ్చింది. ఎన్ఓటి నాట్ బదులు దాని యొక్క షార్ట్ రూపం డజంట్ షీ అని వచ్చింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈ రాజు అండ్ గోపి కెన్ స్విమ్. రాజు అండ్ గోపి కెన్ స్విమ్ వెల్. కాంట్ దే. ఇక్కడ రాజు అండ్ గోపి ఇద్దరు కలిసినటువంటి సబ్జెక్టు ఇది బహువచనంలో ఉంది. దీనికి సమానమైనటువంటి ప్రొనౌన్ దే ఉంది. హెల్పింగ్ వెర్బ్ కెన్ కాబట్టి కెన్ వచ్చింది. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి దానికి నెగటివ్ గా కాంట్ దే అని వచ్చింది. కాబట్టి రాజు అండ్ గోపి కెన్ స్విమ్ వెల్ కాంట్ దే అని క్వశ్చన్ ట్యాగ్ రాయాల్సి ఉంటుంది. అవర్ నెక్స్ట్ టాపిక్ సెకండ్ వన్ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. Positive question tag means here statement is in negative. Negative means the statement may contain not or its equivalent. So tag will be in positive. అంటే స్టేట్మెంట్ లో గనక నెగటివ్ ఉంది అంటే నాట్ కానీ నాట్కు సమానమైనటువంటి పదాలు కానీ ఉంటే ట్యాగ్ లో నాట్ రాదు. కాబట్టి స్టేట్మెంట్ నాట్ గనక ఉండి నెగటివ్ ఉంటే పాజిటివ్ ట్యాగ్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి. పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. హియర్ స్టేట్మెంట్ ఈజ్ నెగటివ్, ట్యాగ్ ఈజ్ పాజిటివ్. స్టేట్మెంట్ లో నాట్ లేదా దానికి సమానమైన తత్సమానమైన పదం ఉంటాయి. తర్వాత చూద్దాం ఏంటో. ఎగ్జాంపుల్ 1 యు ఆర్ నాట్ ఫ్రీ. ఇక్కడ నాట్ ఉంది కాబట్టి ఇక్కడ నాట్ తో పని లేదు. హెల్పింగ్ వెర్బ్ ఆర్, ఆర్ తో స్టార్ట్ అయింది. ప్రొనౌన్ యు కాబట్టి దానికి సమానమైన ప్రొనౌన్ వచ్చింది. యు ఆర్ నాట్ ఫ్రీ ఆర్ యు అని రాయాల్సి. షీ కెన్ నాట్ స్విమ్. ఇక్కడ నాట్ ఉంది కాబట్టి ట్యాగ్ లో రాదు. హెల్పింగ్ వెర్బ్ కెన్, కెన్ షీ. She cannot swim, can she? Ravi does not work hard. Ravi masculine gender అంటే పుంలింగం కాబట్టి సమానమైనటువంటి ప్రొనౌన్ he అవుతుంది. కాబట్టి he వచ్చింది. Ravi does not work hard. Does he? ఇక్కడ helping verb does. They have not come yet. వాళ్ళు ఇంకా రాలేదు. Have they? ఈ విధంగా ట్యాగ్స్ పాజిటివ్ ట్యాగ్స్ వస్తాయి. నెగటివ్ స్టేట్మెంట్ కి పాజిటివ్ ట్యాగ్స్ వస్తాయి అని తెలుసుకోండి. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విత్ రిగార్డ్ టు క్వశ్చన్ ట్యాగ్. వీ ఆల్రెడీ లెర్న్ సంథింగ్ అండ్ దేర్ వీ ఫ్రేమ్డ్ సమ్ ఆఫ్ ద రూల్స్. బట్ హియర్ ఇన్ దీస్ ఎగ్జాంపుల్స్ దీస్ ఆర్ డీవియేటింగ్ ద రూల్స్ we discussed it earlier. There are some peculiarities in the usage of question tag that do not follow the rules mentioned earlier. మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి నియమాల్ని కొంచెం ఉల్లంఘిస్తూ ఇక్కడ కొంచెం కొత్తగా రాస్తున్నాం. ఈ మోడల్స్ ని ఇలానే చదవాలా, ఇలానే రాయవలసి ఉంటుంది. ఏ with imperative expression. You know what is imperative sentence? A statement that contains request, order or suggestion is called imperative. When the statement is imperative, imperative statement ganaka kalli unte dani ela raayali. Do me a favor. Idi oka rakka request ani. Deeniki can you is the question tag.
టేక్ ద రైట్ డిసిషన్. దిస్ ఇస్ అడ్వైస్. దీనికి విల్ యూ అని క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. వెయిట్ ఎన్ అవర్. కెన్ యూ? ఒక రకంగా చెప్పాలంటే ఎదుటి పర్మిషన్ కావచ్చు. నా కోసం 1 గంట ఆగు. విల్ యూ? వేచి ఉండవా అన్న అభిప్రాయంతో ఎదుటివాడి యొక్క సలహాని కూడా కోరుతూ మనం కెన్ యూని ఉపయోగిస్తాం. Now we are going to the next example after negative imperative. ఇంపరేటివ్ అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాము, ఆర్డర్ కానీ అడ్వైజ్ కానీ సజెషన్ కానీ. ఆ స్టేట్మెంట్లో నాట్ ఉంటే కదా, డోంట్ వేస్ట్ టైం. విల్ యూ? కాలాన్ని వేస్ట్ చేయొద్దు, చేస్తావా అన్నట్టుగా విల్ యూ. స్టార్ట్ విత్ లెట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, లెట్ తో స్టార్ట్ అయితే వాక్యము లేదా స్టేట్మెంట్ లెట్ తో స్టార్ట్ అవుతున్నప్పుడు షల్ వి ఈజ్ యూజ్డ్ ఇన్ ద ట్యాగ్. చూడండి, లెట్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఎదుటివాడి యొక్క అభిప్రాయాన్ని, వాడి సలహాని లేదా వాడి యొక్క అభిప్రాయాన్ని కనుక్కునేటప్పుడు లెట్ ఉపయోగిస్తున్నాం. లెట్స్ వర్క్ హార్డ్. షల్ వి అంటే వాక్యము లెట్ తో ప్రారంభమైన స్టేట్మెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా షల్ వి ట్యాగ్ లో రాయాల్సి ఉంటుంది. లెట్స్ గో టు పార్క్. షల్ వి? సో ఇక్కడ మనకు స్పష్టంగా తెలిసేది ఏంటంటే లెట్ తో ప్రారంభమైన వాక్యానికి షల్ వి అనేటువంటి ట్యాగ్ పెట్టండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, బిగినింగ్ విత్ ఎవ్రీబడి, ఎవ్రీవన్, సంబడి, సమ్వన్, నోబడి అండ్ నోవన్. వీటి అన్నిటికీ కూడా క్వశ్చన్ ట్యాగ్ లో దే అనేటువంటిది వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఎవ్రీవన్ అప్రిసియేటెడ్ హిస్ పెర్ఫార్మెన్స్. డిడ్ంట్ దే? అప్రిసియేటెడ్ పాస్ట్ టెన్స్ కాబట్టి దానికి సమానమైనటువంటి హెల్పింగ్ వెర్బ్ డిడ్. పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నాట్ ఎన్టీతో కలిపి కాంట్రాక్షన్ గా డిడింట్. ఎవ్రీవన్ ఈక్వలెంట్ అయినటువంటి ప్రొనౌన్స్ దే రావాల్సి ఉంటుంది. సో డిడింట్ దే క్వశ్చన్ ట్యాగ్ గా వస్తుంది. నెక్స్ట్, someone should take the initiative. shouldn't they? ఈ విధంగా ఈ పర్టికులర్ మోడల్స్ కి ఆ పర్టికులర్ గానే క్వశ్చన్ ట్యాగ్ రావాల్సి ఉంది. If the statement begins with anything, something and nothing, it is used. అంటే స్టేట్మెంట్ కనుక ఎనీథింగ్ కానీ సంథింగ్ లేదా నథింగ్తో కనుక ప్రారంభమైతే ట్యాగ్లో ఇట్ ఉపయోగించబడుతుంది. ఎగ్జాంపుల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఈజ్ ఇట్? Now let's go for the next example, that is statement beginning with there and when the same is repeated. అంటే స్టేట్మెంట్ లో there కానీ one కానీ వస్తే the same words will be repeated in the tag. There will be problem, won't there? ఎందుకంటే ఇక్కడ there తో స్టార్ట్ అయింది కాబట్టి there వచ్చింది. will helping verb నాట్ తో కలిసి కాంట్రాక్షన్ అయ్యి won't వచ్చింది. One can achieve anything with faith. విశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఈ వాక్యం అర్థము. One can achieve anything with faith. Can't one? ఇక్కడ one తో స్టార్ట్ అయింది కాబట్టి one నే ట్యాగ్ లో వచ్చింది. Can, can't, కాంట్రాక్షన్ అంటారు. Can ప్లస్ నాట్ can't, కాంట్రాక్షన్. There is no place like home. Is there? చూడండి, ఇక్కడ there తో స్టార్ట్ అయింది కాబట్టి అలానే there వచ్చింది. There is no place like home. Is there? కాబట్టి there ట్యాగ్ కూడా there వచ్చింది. హెల్పింగ్ వెర్బ్ is వచ్చింది. నెక్స్ట్, one more example. When the statement contains semi-negatives. Other semi-negatives and what is meant by semi-negative? There are some words in English, they carry the meaning of not, more or less. ఇంచుమించుగా నాట్ అనే అర్థాన్ని ఇచ్చేటువంటి పదం.
లిటిల్ అందుకనే లిటిల్ అన్నాడు. దెర్ ఈజ్ ఏ లిటిల్ అనాలి. ఏ లిటిల్ అంటే కొంచెం ఉన్నట్టు. ఏ ఫ్యూ దెర్ ఆర్ ఏ ఫ్యూ బాయ్స్ ఇన్ ద క్లాస్ అంటే కొద్ది మంది ఉన్నారు అని. ఫ్యూ బాయ్స్ అంటే నో వన్ అని అర్థం. హార్డ్లీ, స్కేర్స్లీ, రేర్లీ, సెల్డమ్ వీటన్నిటికీ కూడా అర్థాలు నాట్ అని అర్థము. అందుకని ఎప్పుడు కూడా ఐ ఆమ్ వర్కింగ్ హార్డ్లీ అనకూడదు. ఐ వర్క్ హార్డ్ అని చెప్పాలి. హార్డ్లీ అంటే నాట్ అన్న. ఐ ఆమ్ వర్కింగ్ హార్డ్లీ అంటే ఐ ఆమ్ నాట్ వర్కింగ్ అనే అర్థం వస్తుంది. లిటిల్, ఫ్యూ, హార్డ్లీ, స్కేర్స్లీ, రేర్లీ అండ్ సెల్డమ్ ఈ పదాలు ఇంచుమించుగా నాట్ ఉన్నది కాబట్టి ట్యాగ్ లో నాట్ లేదు. పాజిటివ్ ట్యాగ్ టేక్ ప్లేస్. Barking dogs seldom bites. Does it? Barking dog singular కాబట్టి does helping with తో స్టార్ట్ అయింది. it వచ్చింది. seldom అంటే not కాబట్టి ఇక్కడ ట్యాగ్ లో not తో పని. నెక్స్ట్ go for the next example. H. If I am in the statement. స్టేట్మెంట్ లో I am ఉంటే ఎలా చేయాలి? ఇక్కడ I am late today. దీనికి ట్యాగ్ గా రావాలంటే ఆర్ అండ్ ఐ. ఇది కాస్త ప్రత్యేకంగా ఉంటుంది. ఆర్ రావడం ఏంటి? యామ్ రావాలి కదా. అంటే యామ్ తో కాంట్రాక్షన్ సరిగ్గా తయారు కాదు కాబట్టి ఆర్ అండ్ ఐ వస్తుంది ట్యాగ్ గా రాయాల్సి ఉంటుంది. ఐ ఆమ్ లేట్ టుడే ఆర్ అండ్ ఐ. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్స్ లో, ముఖ్యంగా ఇంటర్మీడియట్, డిగ్రీ ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళకి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా ఈ మోడల్ తప్పనిసరిగా ఇస్తుంటారు. వన్స్ అగైన్ I am late today aren't I. హెల్పింగ్ వెర్బ్ గా ఆర్ వస్తుంది. ఇక్కడ నాట్ లేదు కాబట్టి కాంట్రాక్షన్ aren't, సబ్జెక్ట్ ఐ.